హలో అండ్ వెల్కమ్ టు లిర్నింగ్ శ్రీనాథ్. ఈరోజు మన ఈనాడు ఎడిటోరియల్లో భాగంగా చైనా కనుసన్నల్లో పాక్ కాశ్మీర్కు సంఘీభావం పేరిట హింసోన్మాదం అని చెప్పేసి ఎడిటోరియల్ ఇవ్వడం జరిగింది. దీని గురించి మనం డీటెయిల్గా అనలైజ్ చేద్దాం. అలాగే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇద్దాం. దానికి మీరు ఆన్సర్ రాసి మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేయండి. దీని ద్వారా మీ ఆన్సర్ రైటింగ్లో ఎక్కడెక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలనే దానిపైన స్పష్టత ఏర్పడుతుంది. అలాగే మనం దీనికి మోడల్ ఆన్సర్ కూడా ఇస్తాం కాబట్టి దాన్ని మీ ఆన్సర్తో కంపేర్ చేసుకుని మీ ఆన్సర్ రైటింగ్లో మరింత మెరుగులు సాధించే విధంగా మన ఆన్సర్ రైటింగ్ అంటే మన మోడల్ ఆన్సర్ అనేది ఒక రకంగా మీకు యూజ్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ ఇనిషియేటివ్ని మీరు సక్సెస్ఫుల్గా యూటిలైజ్ చేసుకోండి. అలాగే మమ్మల్ని ప్రోత్సహించడానికి మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. దానికి మనం ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. దీంట్లో మనం రైటర్ ఏం చెప్తుందంటే, దాదాపు 30 సంవత్సరాల ఫిబ్రవరి 5వ తేదీన పాకిస్తాన్ ప్రభుత్వం దేశమంతటా సెలవు పాటించి కాశ్మీరులకు మద్దతు, వాళ్ళకు సంఘీభావం అంటూ పేర్కొంటుందన్నమాట. అయితే ఈ అంశాన్ని అంటే కాశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ కేవలం ఒక రాజకీయ భావం మాత్రం ఉపయోగించుకుంటే తప్ప మరే రకంగా ఉపయోగించుకోవట్లేదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే పాకిస్తాన్ ఏం చేస్తుందంటే వివిధ అంతర్జాతీయ వేదికల దగ్గర అలాగే సంస్థల దగ్గర భారత్ వ్యతిరేకంగా కాశ్మీర్ అంశం మీద పాక్ వివిధ రకాలుగా ప్రయత్నించి ఓడిపోయిందని చెప్పేసి మనకు తెలుసు. అయితే తన ఊకే ఏం చెప్తుందంటే వివిధ సంస్థల దగ్గర కాశ్మీర్లతో ఉద్వేగపరంగా సాంస్కృతిక పరంగా మాకు బంధం ఉంది, వాళ్ళ స్వయం నిర్ణయాధికార సాధనకి మేము తోడ్పాటుని అందిస్తాం, వాళ్ళకి ఏమైనా హక్కులకు ఏమైనా ఇబ్బంది కలిగితే మేము ఖచ్చితంగా మా గళాన్ని ఎత్తుతాం అని చెప్పి చెప్పడం పేర్కొంటుంది అనమాట. అయితే తను ఏం చెప్తుంది, ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 వంటి ఆర్టికల్స్ను వాళ్ళకి కంపల్సరీ పునరుద్ధరించాలి, వాళ్ళకు స్వయం నిర్ణయాధికారాన్ని కల్పించాలి అని చెప్పేసి భారత్ని డిమాండ్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ మనం ఒకటి చూసుకోవచ్చు, అసలు నిజానికి జమ్మూ కాశ్మీర్లోని ప్రజలు విభిన్న జాతులకి విభిన్న సంస్కృతులకి నేపథ్యానికి చెందినటువంటి వారు అనమాట. అంటే వాళ్ళు ఒకటే రకంగా ముస్లిం వర్గాన్ని మాత్రం చెందిన వాళ్ళు మాత్రమే కాదనమాట. అయితే నేపథ్యం మనం చూసుకోవచ్చు, ఒకవేళ నిజానికి కాశ్మీర్తో ఒక రకంగా ఉద్వేగభరిత సంబంధాలు సాంస్కృతిక సంబంధాలు ఉండేది ఉంటే పాకిస్తాన్తో పీఓకేని 4 ముక్కలు చేసి మన చైనాకి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అయితే చైనాకి ఎందుకు ఇచ్చింది, ఒక రకంగా రాజకీయంగా లబ్ధి పొందడం కోసమే ఇచ్చిందనమాట. అదే ఒకవేళ అంతగా ఇవ్వాలనుకుంటే మరి పాకిస్తాన్ భూభాగాన్ని ఇచ్చిందా, ఇయ్యలే. ఎందుకంటే రాజకీయంగా లబ్ధి పొందాలి, అలాగే భారత్ని ఫ్యూచర్లో ఇంక ఇబ్బంది పెట్టాలి అనే ఒక విషయంపైనే తను అనుకుంది తప్ప ఏదో పాకిస్తాన్లో మన కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళ కంటి తుడుపుగా చర్యలు ఏం చేయలేదు అనమాట. కేవలం రాజకీయంగా మనము సక్సెస్ఫుల్గా ఉండాలనే విషయంపైనే ఈ అంశాన్ని పెట్టుకుని ఎప్పటికప్పుడు పాకిస్తాన్లో ప్రభుత్వాన్ని మనమే నెలకొల్పాలనే విధంగా చేయడానికి ఇది ఉపయోగించుకుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇటీవల నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, ఎక్కడ పాకిస్తాన్లో ఇమ్రాన్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చెప్పేసి అక్కడ పెద్ద ఎత్తున నిరసన జరిగినాయి. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోతుంది మెల్లమెల్లగా పాకిస్తాన్ అంశం అంటే కాశ్మీర్ అంశం పైన ఇది తప్పుడు ప్రచారం చేస్తుందని చెప్పేసి అక్కడ ప్రజలు కూడా చెప్తున్నారు అనమాట. అయితే ఇప్పుడు మనం చూసుకోవచ్చు, పాకిస్తాన్ సైన్యము అక్కడ నిఘా సంస్థలు కూడా కాశ్మీర్ యువతను వాళ్ళని చేరదీసి మత విధ్వంసానికి సామరస్య విఘాతానికి పాల్పడుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 3 సంవత్సరాల బ్యాక్ అనుకుంటా బుర్హాన్ వాణి చనిపోయినప్పుడు అతని శవాన్ని పట్టుకొని ఒక దేశ స్వతంత్ర సమరయోధుడు చనిపోయినప్పుడు చేస్తారు విషయం అంత దారుణంగా చేసి ఒక రకంగా అన్ని ఊర్లకు తిప్పి ఒక ట్రాక్టర్లు వేసుకొని తిప్పిరు, ట్రాక్టర్ కాదు పెద్ద వెహికల్ వేసుకొని తిప్పారు. అట్లా తిప్పుకుంటా కాశ్మీర్లో ఒక రకంగా సంక్షోభాన్ని సృష్టించడానికి అక్కడ ప్రభుత్వము చర్య తీసుకుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే అట్లాగే ఉగ్రవాదులను భారత్లోకి చొప్పించి హింసోన్మాదాన్ని రాజేస్తుంది ఈ పాకిస్తాన్. అయితే ఈ నేపథ్యంలో భారత్ కూడా గట్టి చర్యలు తీసుకుంటుంది. అయితే మనము ఈ పాకిస్తాన్ ఇటువంటి చర్యలు చేపడుతుంది కాబట్టి మనం కూడా గట్టిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఎందుకంటే పాకిస్తాన్లో తను ఏం చెప్తుంది రాజకీయంగా అంటే కాశ్మీర్ అంశంపైన కాశ్మీర్లకు అన్యాయం జరిగిపోతుంది, వాళ్ళ హక్కులను మొత్తం కాల రాస్తుంది భారత ప్రభుత్వం అని చెప్తుంది అనమాట. కాబట్టి ఇదొక అసత్య ప్రచారము, దీన్ని మనము ఖండించే విధంగా మనం ఏం చేయాలంటే కాశ్మీర్లో ఉన్నటువంటి యువతను అక్కడ ఉన్నటువంటి ప్రజలను నమ్మించే విధంగా మన దేశంలో వాళ్ళు కూడా భాగస్వామ్యం అన్నట్టుగా వాళ్ళకు కలిగించాలన్నమాట. కొంతమేర అక్కడ పాకిస్తాన్ నిఘా సంస్థలు సైన్యం కూడా వాళ్ళను మైండ్ మ్యానిపులేట్ చేసిందనమాట. అంటే భారత ప్రభుత్వం మీరు ఉండడం వల్ల మీరు అన్ని రకాల హక్కులు కోల్పోతున్నారు అని చెప్పేసి చెప్తుందనమాట. కాబట్టి ఇది అసత్యం అని చెప్పేసి మనం నిరూపించాలంటే కొన్ని చర్యలు తీసుకోవాలి. కొంతమేర మనం ఆర్టికల్ 350 అండ్ ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 మనము రద్దు చేసినాం కదా, దాంతో అక్కడ కొంతమేర హింసాన్ని చెలరేగిందనమాట. అయితే చూసుకోవచ్చు, అక్కడ ఏం చెప్పిందంటే ఒక సంస్థ చెప్పింది, ఫోరం ఫర్ హ్యూమన్ రైట్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ సంస్థ ఏం చెప్పిందంటే ఈ ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ ఎల్ఓసి వెంబడ పాక్ దళాల కాల్పులు చొరబాట్లు పెరిగిపోయినాయి, అలాగే సామాజిక మాధ్యమాల ద్వారా అసత్య ప్రచారాలు విపరీతంగా పెరిగినాయి అని చెప్పి చెప్తుందన్నమాట.
కాబట్టి ఇటువంటి చర్యలు ఇంకా జరగకుండా ఉండాలంటే భారత ప్రభుత్వం వివిధ రకాల చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మొదటగా కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు కంపల్సరీ ఉద్యోగ కల్పన చేయాలి. అసలు ఒక యువతకు ఉద్యోగ కల్పన లేకపోయిందనుకో, అసలు వాళ్ళకి ఎటువంటి పని లేదనుకో, ఇటువంటి అశాంతి ఏర్పడే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎవరో ఒక చేరదీసి వ్యతిరేకంగా చెప్తారనమాట. ఇట్లా అవుతుంది, ఇట్లా కాబట్టి మనం ఇట్లా ఒక ఉద్యమం చేపడదాం అని చెప్పేసి వాళ్ళను వేరే పక్కదారి పట్టించే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం వాళ్ళని చేరదీసి కంపల్సరీగా ఉద్యోగ కల్పన చేయాలి. ఎప్పటికప్పుడు రిక్రూట్మెంట్ చేయడం ద్వారా మనం అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని అణిచివేయగలుగుతాము. అలాగే కాశ్మీర్లో పెట్టుబడుల ప్రోత్సాహం వాడు పంపించాలన్నమాట. అంటే విదేశీ పెట్టుబడులను పెంపొందించడం, అలాగే అక్కడ మౌలిక సదుపాయాలు కల్పన చేయాలన్నమాట. అంటే విద్యాలయాలు, అలాగే ఆసుపత్రులు మొదలైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నమాట. అట్లా చేయడం వల్ల కొంతమేర వాళ్ళు మార్పు వచ్చే అవకాశం ఉంది. అలాగే పాకిస్తాన్కి కాశ్మీర్కు మేజర్ అంశం ఏంటంటే పర్యాటకం అన్నమాట, టూరిజం. కాబట్టి టూరిజం అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వాలు వివిధ రకాల చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే పోలీసు విభాగాల బలోపేతానికి వ్యవస్థాగత సంస్కరణలు కీలకం అన్నమాట. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పోలీసు, సిఆర్పిఎఫ్ అయినా లేకపోతే మన మిలిటరీ ఆర్మీ అయినా ఇంకేదైనా అక్కడ ఉన్నటువంటి మన బలగాలకి కొంతమేర సానుకూల దృక్పథాన్ని కలిగించే విధంగా ఉండాలన్నమాట. అంటే చూసిన ప్రతి ఒక్కడు ఒక సస్పెక్ట్ లాగా చూడకుండా ఒక మానవత దూరంతో చూడాలన్నమాట. అట్లా చూసినప్పుడు మాత్రమే కొంతమేర వాళ్ళకు కూడా మంచి అనిపిస్తుంది. అట్లా కాకుండా అసలు ఎవరిని పడితే వాళ్ళని పట్టుకుపోయి చిత్రహింసలు పెడుతూ ఇట్లా చేయడం వల్ల వాళ్ళకు కూడా మైండ్లో నెగిటివ్ థింకింగ్ వస్తుందన్నమాట. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి దళాలు కూడా కొంతమేర సామరస్యం ఉండే విధంగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే మన ప్రభుత్వం కూడా భిన్నగ్ర స్పందనను అణిచివేయకుండా సానుకూల దృక్పథంతో సమస్య పరిష్కారానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అంతే తప్ప ఎవడేది మాట్లాడుతుంటే అంటే ప్రభుత్వానికి ఒక చిన్న నెగిటివ్గా మాట్లాడినా కానీ దాన్ని మనం తప్పు అనుకొని చెప్పేసి వాళ్ళని తీసుకొని జైలు లేకూడదు. వాడు చెప్పేది కరెక్టా కాదా చూసి ఓకే తప్పు అయితే మనం చర్య తీసుకుందాం, తప్పు కాకపోతే దానివల్ల మనకు ఓకే ఇటువంటి చర్య తీసుకుంటే మీరు బెటర్ అని చెప్పేసి అనుకో, అప్పుడు మనం కొంతమేర అటువంటి చర్యలు తీసుకోవాలి. అట్లా భిన్నగల స్పందనను మనం కంపల్సరీగా రెస్పెక్ట్ చేయాలని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇది మనకి ఎడిటోరియల్ ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ బాగుంది, కంపల్సరీ రీడ్ చేయండి. దీనికి క్వశ్చన్ ఏ విధంగా వస్తే ఇప్పుడు మనం చూద్దాం.